ఇవాళ నేను ఇలా ఏడవడానికి కారణం ఎవరో తెలుసా? మా ఆయన. ఎందుకనంటే ఇవాళ మార్నింగ్ టిఫిన్ లోకి ఎర్రగారం చేయమన్నాడు. దాంట్లో ఆనియన్స్ కావాలి కదా, అవన్నీ కట్ చేసేసరికి ఏడుపు వచ్చేసింది. దోశలోకి స్పైసీగా ఎర్రగారం కావాలంటే ఇలా ఏడవక తప్పదు. ఇకపోతే ఈ దోశ పిండి అయితే ఇవాళ చూడండి ఎంత బాగా పులిసిందో. మంచిగా పులిసింది, ఓకే. మరి ఇంత డబ్బాని ఫ్రిడ్జ్ లో పెట్టలేం కదా, అందుకే ఇదిగో ఈ చిన్న స్టీల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. లాస్ట్ టైం నన్ను ఎవరో అడిగారు, అంటే ఈ దోశ పిండిలో అటుకులు వేస్తే దోశలు మంచిగా వస్తాయా అనేసి. దానికి నేనేమంటానంటే ఒకసారి ట్రై చేయండి కొంచెం క్వాంటిటీతో, మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మార్నింగ్ కావాల్సిన పిండిని మాత్రం పక్కకు తీసి పెట్టేసి మిగిలిందంతా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేయాలి. ఇదిగో ఈ ఆనియన్స్ ఇందాక నన్ను నేర్పించాయి కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలో వద్దా, అందుకే వీటిని బాగా మిక్సీలో వేసి రుబ్బి పడేస్తా. అప్పుడు కానీ ఎండు మిరపకాయల కారానికి చచ్చూరుకోవు. ఇంకా వాటి కావాలి మనకెందుకులే గానీ, ఇదిగో నా ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ అన్ని పచ్చివే వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకే ఆ పచ్చి వాసన పోయేంత వరకు పోపు పెట్టేసి బాగా బాయిల్ అవనివ్వాలి. ఎర్రకారం కొంచెం స్పైసీగా ఉంటుంది, మనమైతే తినేయగలం కానీ పిల్లలు తినలేరే పాపం, అందుకే వాళ్ళ కోసం ఎగ్ దోశ. ఎగ్ దోశలో కూడా ఉప్పు కారం వేయకుండా ఈ ఎర్రకారం వేస్తాను, అంత స్పైస్ ఉండదు, చాలా తక్కువ వేసి చేస్తాను. అసలు ఎగ్ దోశ వేసేటప్పుడే వేడిగా తినేయాలనిపించింది, కాకపోతే మా పిల్లలు చాలా సేపటి నుంచి ఆకలి అంటున్నారా, అందుకే వాళ్ళకి వేసే ఫస్ట్. మామూలు దోశలు అనుకోండి చిన్నవి ఒక 2 తింటారు, అది ఎగ్ దోశ అయితే ఒక్కొక్కరితో కడుపు నిండిపోతుంది వీళ్ళకి. ఆ తర్వాత మా కోసం అయితే ప్లెయిన్ దోశలు వేసుకున్నాం, ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు హెవీగా తిన్నాం అనుకోండి మధ్యాహ్నం బిర్యానీ తినలేము, అందుకే.